బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో జరిగిన 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఫలితాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కొమరయ్య గెలవడం ఇక్కడ విశేషం. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కొమరయ్య గెలిచారు. కొమరయ్యకు బీజేపీ సపోర్ట్ ఇచ్చింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కొమరయ్య ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కొమరయ్యకు 12,959 ఓట్లు రాగా వంగ మహేందర్ రెడ్డికి కేవలం 7,182 ఓట్లు మాత్రమే వచ్చాయి. 5,777 ఓట్ల ఆధిక్యంతో మల్క కొమరయ్య గెలిచారు. బీజేపీ మాత్రమే అభ్యర్థికి నిలపగా పోటీకి మిగతా పార్టీలు దూరంగా ఉన్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఓడిపోయారు. రఘుత్తమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా పోటీ చేశారు. పీఆర్టీ నుంచి ఈసారి వంగ మహేందర్ రెడ్డి పోటీ చేశారు. కానీ బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య విజయాన్ని సాధించారు. సహజంగానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదకల్లో బీజేపీ హవా కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి కూడా బీజేపీ తను మద్దతునిచ్చిన అభ్యర్థిని గెలిపించుకోవడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ గెలుపుపై బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొమరయ్య గెలుపుపై, తాము బలపరిచిన అభ్యర్థి కొమరయ్య గెలుపుపై మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం. చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విజయం కాదు. వాళ్ళ మల్క కొమరయ్య గారు 5,000 పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక భరోసా, ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గం, ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు. కాబట్టి మొన్న బడ్జెట్ లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవోని తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా ఆ రోజు ఏవీఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తలు పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు, ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించినాం. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కకు పెట్టి ఈరోజు కొమరయ్య గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతోపాటు కొమరయ్య గారి మీద ఒక విశ్వాస, నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడ్డది. కొమరయ్య గారికి అనుభవం ఉంది. వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఉపాధ్యాయ సమస్యలు ఏందో వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరయ్య గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం. ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా, మా కార్యకర్తల కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. మా కార్యకర్తలకు నమ్మకం, విశ్వాసం ఏర్పడింది. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావడానికి ఒక సంకేతం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి
ఇది నిలువెత్తు నిదర్శనం. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం. మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొని విర్రవీగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం. కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం ఉంది. నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ గెలుపులో కొమరయ్య గారు, వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేసారు. చాలా మా నాయకులందరూ కూడా, మా పాయాల శంకర్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఇన్వెస్టర్ గారు, మాజీ శాసనసభ్యులు, మా మేయర్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సంగప్ప గారు, టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జు మా సంగప్ప గారు, మా సంజయ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు. దాంతో పాటు తపస్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడంతో బీజేపీ నేతలు సంబరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మోదీ గెలుపు అని బండి సంజయ్ అంటూ ఉన్నారు. మల్క కొమరయ్య ఘన విజయాన్ని సాధించారు. మల్క కొమరయ్య విద్యావేత్తగానే ఉన్నారు. సుమారు 5777 ఓట్ల ఆధిక్యంతో మల్క కొమరయ్య గెలవడం బీజేపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోందని అంటున్నారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, ఈ విజయం గురించి అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? మల్క కొమరయ్య భారీ విజయాన్ని సాధించడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఏంటి? రోహిత్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గము అలాగే పట్టభద్రుల నియోజకవర్గానికి హోరాహోరీగా పోరు జరిగింది. దీనిలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 15 మంది అభ్యర్థులు ముందు నుంచి కూడా ఒక పక్కా ప్లాన్ తోని తపస్సు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం సంబంధించినటువంటి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మల్క కొమరయ్య ముందు నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా మరొక వైపు పిఆర్టీలో ఇద్దరు పోటీ చేయడము, గతంలో ఉన్నటువంటి పిఆర్టీ అభ్యర్థి టీచర్ల సమస్యల పైన పోరాటం చేయలేదనేటువంటి ఒక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో తపస్ అభ్యర్థి మల్క కొమరయ్యకు మద్దతు ఇవ్వడం జరిగింది. యూనియన్లకి అతీతంగా మద్దతు ఇవ్వడము, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇతర ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ మద్దతు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ గా 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కలిసి పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయ్యారు. మోరోవర్ కంపారేటివ్లీ గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ కేవలం 28,000 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వారు. వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా కలిసి తమకు ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థించడము, అందరినీ కూడా దాదాపుగా పర్సనల్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా కలవడము, తమకి ఓటు వేయాలని అభ్యర్థించినటువంటి నేపథ్యము. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు బరిలో లేకపోవడము, ఇవన్నీ ఈ మల్క కొమరయ్య గెలుపుకు ప్రధానమైనటువంటి అంటే పిఆర్టీయూ నుంచే గతంలో పిఆర్టీయూ నుంచే గెలిచిన సిట్టింగ్ అభ్యర్థి అక్కడ పోటీ చేయడం, పిఆర్టీయూ నుంచి ఇప్పుడు మరో అభ్యర్థి కూడా నిలబడటం పిఆర్టీయూకి ఓటమిని కట్టబెట్టింది అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే పిఆర్టీ ఒక స్ట్రాంగ్ యూనియన్. అక్కడ నుంచి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, గతంలో మోహన్ రెడ్డి సైతం విజయం సాధించిన తర్వాత ఉపాధ్యాయ సమస్యల్ని సరిగా పట్టించుకోలేదనేటువంటి ఆరోపణ. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ నేత రఘుత్తం రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. 500 లోపే ప్యాక్ అయిపోయింది. ఆయన ముందుగా విజయం సాధించినటువంటి తర్వాత ఉపాధ్యాయ సమస్యల పైన పోరాటం చేయాల్సింది పోయి ఆయన బీఆర్ఎస్ పార్టీకి వంత పోయడం జరిగింది. వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా ఎలాంటి హామీలను నెరవేర్చలేకపోయారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యము వంగమహేందర్ రెడ్డి కొత్తగా పిఆర్టీ నుంచి బరిలో దిగడము, ఇవన్నీ కూడా వారికి వచ్చినటువంటి అవరోధాలు. ఒక స్ట్రాంగ్ యూనియన్ గా ఉన్నటువంటి పిఆర్టీ పక్షాన వారు నిలబడలేకపోయారు. దాదాపు 7,000 పైచీలకు ఓట్లు సాధించడంలో మాత్రమే. కానీ రఘుత్తమ్ రెడ్డి సిట్టింగ్ గా ఉన్న రఘుత్తమ్ రెడ్డికి కేవలం 400 పైచీలకు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో అందరూ చూపు ఒక మల్క కొమరయ్య వైపు ఉంది. భారతీయ జనతా పార్టీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గతంలో జరిగినటువంటి అనేక పోరాటాలు తమ కోసం పోరాటం చేశారు. పర్టికులర్ గా వాళ్ళు ఎన్క్యాచ్ చేసుకున్నారు. రోహిత్ 317 జీవో అమలైనప్పుడు నేపథ్యంలో భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు. మీ కొరకు నేను జైలుకు వెళ్ళాను, కార్యకర్తలు జైలుకు వెళ్లారు, రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. మీ పక్షాన పోరాటం చేయడానికి కేవలం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి మల్క కొమరయ్య విజయం సాధిస్తే ఖచ్చితంగా మీకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మీకు అనుగుణంగా మీ మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలుపు, టీచర్స్ ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలుపును సాధించడం అంటే కొంత గ్రేట్ గానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎస్, మీరు అన్నట్టుగా ఇది ఒక హిస్టారిక్ విక్టరీ, చారిత్రాత్మక విజయం అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఓటర్లు, నేతలు అందరూ స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. సంబరాలు జరుపుకున్నారు, మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చుకోవడం జరిగింది. ఆ పోలింగ్ ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, బండి సంజయ్ తో పాటు ఇతరులు సైతం అక్కడికి వచ్చి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనిలో ప్రధానమైనటువంటి కారణం ఒక ప్రగాఢ విశ్వాసాన్ని చూరగొన్నారు. పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయ్యారు. అందరికీ ఒక భరోసా కల్పించారు. వీరి మల్క కొమరయ్య వెనుక భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. తపస్ అనేటువంటి ఉపాధ్యాయ సంఘం ఉంది. గతంలో సైతం ఎన్నికలకు ముందు పలు సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ సభలు సమావేశాలు పరిశీలిస్తే కేవలం తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి వారు కాకుండా ఇతర ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, అందులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రోహిత్, దీనిలో భాగంగానే ఒక ముందు నుంచి కలెక్టివ్ గా వెళ్ళడము, అందరి ఓటును ఈ స్థానాన్ని ఇటు కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు? మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది పీఆర్టీయూకి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి బరిలో లేరు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీలో పోటీలో ఉండదు, ఇప్పుడు కూడా లేదు. కానీ వారు మద్దతు ఇచ్చినటువంటి పీఆర్టీయూ అభ్యర్థి పీఆర్టీలో చీలికలు రావడము, పీఆర్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ పట్ల భరోసా కోల్పోవడము అనేది ఒక ప్రధాన కారణము. మరొక వైపు ఇటు పట్టభద్రుల నియోజకవర్గము అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గం రెండిట్లో బీఆర్ఎస్ పోటీలో లేదు. గతంలో టిఆర్ఎస్ మద్దతుతోని సుధాకర్ రెడ్డి సైతం ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది. అదంతా చరిత్ర. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ లో మనము పోటీలో ఉంటే మనకి టీచర్స్ మద్దతు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వారికి 3170 వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించినటువంటి స్పౌస్ కేసెస్ ఇవన్నీ కూడా అడ్డంకిగా మారుతాయని చెప్పేసి ముందు జాగ్రత్త పడ్డారు. ఇటు టిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఇవన్నీ ప్రధానంగా రెండు ప్రధాన పార్టీలు, ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లేకపోవడము, వారు ప్రధానంగా అవుట్ సైడ్ మద్దతు ఇవ్వకపోవడము, టిఆర్ఎస్ నుంచి అభ్యర్థి లేకపోవడము, తీరు భరోసా కల్పించేలా, కాన్ఫిడెన్స్ కల్పించేలా ఉండడం అనేది కలిసి వచ్చిన అంశం అని చెప్పొచ్చు. రైట్ చంద్రశేఖర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయాన్ని సాధించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విజయం గురించి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మొత్తం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ విజయాన్ని ఎట్లా చూడొచ్చు మీరు? విజయము కార్యకర్తల యొక్క కష్టాజితము, ఇది కార్యకర్తలకు అంకితం, మన నరేంద్ర మోడీ గారికి అంకితం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి మీద ఈ తెలంగాణ ప్రాంతంలో ఉపాధ్యాయ వర్గానికి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. దాన్ని గుర్తించే ఇలా కొమరయ్య గారికి ఇలా భారీ మెజార్టీ ఇలా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించడం వాస్తవం. ఇది చాలా సంతోషం అనిపించింది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? అది కూడా సేమ్ ఇదే ఫలితాన్ని రిపీట్ చేస్తున్న విశ్వాసం, నమ్మకం ఆలోపడుతుంది. ఎందుకంటే 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? ఇవాళ ఇన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రాతినిధ్యం ఏర్పడింది, ఒక ప్రతినిధి వచ్చాడు. ఈ సీట్ అంతకుముందు మాది కాదు. కానీ అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ వర్గం ఇవాళ కొమరయ్య గారి మీద నమ్మకం, విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు మన బడ్జెట్లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయంలో కానీ 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చెందిన చీరు జైలుపోయిన విధానం చూసిన తర్వాత
ఉపాధ్యాయులు ఇలా మా కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించడం, తపస్తో పాటు ఇతర సంస్థలకు మద్దతు తెలపడం, దాంతోపాటు కార్యకర్తలు కష్టపడి దాదాపు 15 రోజుల పాటు కష్టపడి వాళ్ళ పనులను పక్కపెట్టి కష్టపడి పనిచేయడం. ఇది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. రేపు కూడా 4వ విజయాన్ని కూడా మేము తప్పకుండా చేరుకుంటాం విశ్వాసం. పట్టు వస్తుందని భావించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు